పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి దేవాది దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక అద్వితీయ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని నా సంగమ, దేవుని బిడల సహోదరి సహోదరులుగా మరి వీక్షిస్తున్నటువంటి ఇతరులకు కూడా ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క బాహువు, ఆయన యొక్క మహా కనికరము ప్రభు మనందరికీ తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరి చాలా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి అంశాలు దేవుడు ప్రతి క్షణము కూడా ఆయన లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. గొప్ప దేవుడు మనకున్నారు. అయితే మేలులు, ఎటువంటి మేలులు అనేటువంటిది, ఈరోజు మేలులు ఏ రీతిగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనము చాలా అద్భుతమైనటువంటి వర్తమానము మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క వర్తమానము ద్వారా విని దేవుణ్ణి మహిమపరచండి. నేను కూడా దేవుడి యొక్క సందేశాలను స్వీకరిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితంలో చెక్కుకోవటానికి, సరి చేసుకోవటానికి, బాగు చేసుకోవటానికి ఈ అద్భుతమైనటువంటి దేవుని యొక్క లేఖన భాగాలు ఇంతవరకు కూడా ఎంతగానో దోహదపడ్డాయి. ముందున్న కాలంలో కూడా నాకు, మీకు, మనందరికీ, సార్వత్రిక సంఘానికి పరిశుద్ధ గ్రంథమే సహాయమును మన పాదములకు ద్వీపమై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మొదటి మేలులు మనందరికీ తెలుసు. ఎవరైనా మనము ఏదైనా సహాయం చేస్తే వారికి సహాయం చేయాలి, లేకపోతే ఏదైనా చెయ్యకపోయినా దేవుని బిడ్డలుగా మనం ఇతరులకు సహాయం చేయాలి, మేలులు చేయాలి, మంచి చెయ్యాలి అనేటువంటి విషయాలు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఈ మేలులు అనేటువంటివి ఏ రీతిగా ఉన్నాయో ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటిగా మేలులు, భక్తుడైనటువంటి రాజుగారుగా, చక్రవర్తిగా ఉన్నటువంటి కింగ్ డేవిడ్, వాట్ హీ వాజ్ సేస్, దావీదు మహారాజు 122వ కీర్తన, Psalm 120, 122వ కీర్తనలో చాలా అద్భుతమైన మాటలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అన్నప్పుడు జనులు ఆయనతో అన్నప్పుడు ఆయనకి గొప్ప సంతోషం కలిగింది. కానీ కింద వచనంలో, లాస్ట్ వచనంలో అంటాడు, దేవుని మందిరానికి వెళ్దాము, దేవుని సన్నిధికి వెళ్దాము అన్నటువంటి వారిని బట్టి దావీదు ఎంతగానో ఆనందించాడు ప్రియులారా. అయితే 9వ వచనంలో, 9వ చరణంలో, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. చూసారా, దేవుని మందిరము నిమిత్తము, బికాస్ ఆఫ్ ఓన్లీ పర్పస్ ఆఫ్ ఓన్లీ బై చర్చ్ ఐ విల్ డూ బెటర్ థింగ్స్ టు యూ. నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఐ విల్ ట్రై టు డూ బెటర్ థింగ్స్ బై చర్చ్. దావీదు మహారాజు దగ్గరికి ఎంతోమంది ఎన్నో సమస్యలు బట్టి వస్తున్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రయత్నించేదను. దేన్ని బట్టి? ఏంటి? నీకు నాకున్నటువంటి బంధము, నీకు నాకున్నటువంటి మరి ఆ యొక్క రిలేషన్షిప్ ఏంటి? నీకు నాకున్నటువంటి ఆత్మీయ బంధమా, రక్త సంబంధమా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి నువ్వేదైనా సమస్యలు ఉన్నప్పుడు నాకు సహాయం చేసావా? ఇవేవి కాదు దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము, కేవలం మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మేలు. ఆ రోజుల్లో దావీదు దగ్గరికి 40 దేశాలకు చక్రవర్తి అయినటువంటి దావీదు దగ్గరికి ఏ దేశంలో ఉన్నవారు ఏ సమస్యలు బట్టి వచ్చారో ఇక్కడ మేలు చేయటానికి ప్రయత్నిస్తానంటూ ఉన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు నేను కూడా మందిరంలో ఎవరున్నారు? చర్చిలో ఎవరున్నారు? మందిరము, దేవుని మందిరం ఇప్పుడు మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం నిమిత్తము చాలాసార్లు మనము కూడా ఎంతోమందికి ఆ మేలులు చేయటానికి ప్రయత్నిస్తాం, ముందుకు వస్తాం, చెప్తాం. కానీ చాలాసార్లు ఇబ్బందులు పడేవారు కూడా ఆ మేలులు బట్టి ఉన్నారు. అయినప్పటికీ బాధపడకండి, మేలులు చేసాం, మేలులు బట్టి మనము తిరిగి వారి నుంచి మేలులు పొందాలని ఆశించటం కాదు, కానీ మందిరము నిమిత్తము నేను నీకు మేలు చేస్తానని దావీదు మందిరము మేలులు బట్టి ప్రయత్నిస్తానంటూ ఉన్నాడు. ఇంకా యేసు ప్రభువారు ఏమంటూ ఉన్నారు మేలుల కోసము? లేఖన భాగాలు చూస్తే గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 9, మార్కు సువార్త 9వ అధ్యాయంలో 42వ వచనం నుంచి
దేవుని బిడ్డలారా 50వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి మేలు కోసం చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, ఈ చిన్న పిల్లవారిని మీలో ఎవరైనా అభ్యంతరపరిస్తే, చూసారా, ఈ చిన్న పిల్లవారిని నొకరిని అభ్యంతరపరిస్తే వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. మొదటి వార్నింగ్ ఈ 9వ అధ్యాయంలో 42వ వచనం మార్కు సువార్తలో, ఈ చిన్న పిల్లలు ఈరోజు దేవుడిలో నువ్వు నేను ఉంటే ఎంతమంది ఉన్నారో నిజంగా మనము చాలా ధన్యులం. నీకెవరైనా అభ్యంతరపరిస్తే, నీకెవరైనా సరే ఇబ్బంది పరిస్తే, నీకెవరైనా ఆటంకపరిస్తే ఆయనే చూసుకుంటాడండి. ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు, ఎవరికో కంప్లైంట్లు చేయకండి, ఎవరో ఏది చేసేస్తారని ఇతరుల సహాయం కోరకండి. అలాగైనచో దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడని పౌలు దేవుడిని బట్టి ధైర్యపడతాడు, దేవుడిని బట్టి సంతోషిస్తాడు. పగ తీర్చుకొనుట నా పని, నేను చూసుకుంటాను, మేలుకు ఆ కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, మేలు చేసి కీడుని జయించు అని అన్నాడు పౌలు. అయితే ఇక్కడ ప్రభువు ఈ చిన్న పిల్లవారిలో ఎవరైనా అభ్యంతరపరిస్తే మెడకి సముద్రంలో అసలు పడిపోతేనే భయంకరం. అటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, రాయి మెడకు బిగించబడి సముద్రంలో పడిపోతే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే న్యూస్లో ఒక వ్యక్తి 3 రోజులు స్విమ్మింగ్, ఆ బోటు పగిలిపోయి సముద్ర నౌకలో చాలా అద్భుతం, ఎవరో వస్తూ ఉండగా 3 రోజులు సముద్రంలో తడిశాడు. 4వ రోజు తెల్లవారున వారి కంటపడ్డాడు. నిజంగా చాలా ఎలా అయిపోయాడంటే, 3 రోజులు స్విమ్మింగ్ అంటే సముద్రం ఎలా ఉంటుందండి. కానీ ఇక్కడ సముద్రంలో పడవేయబడటం వానికి మేలు అంటే, మేలేంటి అంటే చిన్నపిల్లలు, దేవుడిలో ఉన్న పిల్లల్ని అభ్యంతరపరచొద్దు. ఈరోజు చిన్నపిల్లలు కాదు, ఈరోజు ప్రభువులో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలే. అట్టి పిల్లల్ని నువ్వు ఎప్పుడైనా అభ్యంతరపరచొద్దు. అట్టి పిల్లల్ని ప్రార్థన చేయడానికి వస్తే వారిని వ్యభిచారంలోకి లాగినటువంటి ఆ యొక్క పాత నిబంధనలో సీలోహులో ఉన్నటువంటి మందసం దగ్గరికి వచ్చినటువంటి ఏలీ దగ్గరికి వచ్చిన 2 కొడుకులు వాళ్ళు ఏమయ్యారు, వారి స్థితి ఏమయ్యింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, భయంకరమైన మరణాలు తెచ్చుకున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడి పిల్లలైనటువంటి మనకి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని చూసి మీరు భయపడొద్దు. అది ఏ ప్రాంతమైనా సరే వారి పరిస్థితి సముద్రములో పడవేయబడటం వరకు మేలు అంటే సముద్రంలో పడి చనిపోతేనే భయంకరం అంటే దానికి భయంకరమైన హర్రబుల్ డెత్ ఇది అనమాట. అంత భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. దేవుడు వద్ద నుండి అవి ఏ ఒక్కరికి రాకుండాను గాక. 2వ మేలు ఇందులోనే చెప్తున్నాడు. ఈ 9వ అధ్యాయంలో ఈ యొక్క ప్రియ దేవుని బిడ్డ 42వ వచనంలో చిన్నపిల్లల అభ్యంతరపరిస్తే సముద్రంలో పడవేయబడుట రాయి కట్టబడి వాడికి మేలు అన్నాడు. 2వది, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అవి పెరిగిపోయాని అంటున్నాడు. అక్కడ కూడా మొత్తం 4 రకాల మేలులు. ఈరోజు ఒంటి కన్నుతో వెళ్తావా, ఒంటి కాలుతో వెళ్తావా, ఒంటి చేయితో వెళ్తావా, నీకు మేలు. ఎందుకండి నీ దేహంలో నీ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ. ఈ మాటలే పేతురు భక్తుడు కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. క్షమించండి, పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ కూడా 14వ వచనం మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఆ 9వ అధ్యాయం మార్కు సువార్తలో చెప్పిన ఆ యొక్క జ్ఞానేంద్రియాలు, కన్నులు, చెయ్యి, కాళ్ళు. దేవుని బిడ్డలారా, అయితే కాళ్ళు, చెయ్యిలు ఇవి జ్ఞానేంద్రియాలు కాదు, కానీ ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఎక్సర్సైజ్ చేయమంటాడు. ఈ సెన్సెస్ని ఎక్సర్సైజ్ టు యువర్ సెన్స్. అభ్యాసము చేయకపోతే బలమైన ఆహారం మనకు తగును కాదు. నీ కన్నులు, నీ ముక్కు, నీ పెదవులు, నీ చెవులు. దేవుని బిడ్డలారా,
నీ యొక్క బ్రెయిన్, ఇవి సాధకం. జ్ఞానేంద్రియాలు సాధకం, ఎక్సర్సైజు. ఆకర్షించబడుతున్నావా? పడిపోతున్నావా? చాలాసార్లు సహవాసం లేనప్పుడు ఎంతో బలహీనుడిని నేను కూడా అయ్యాను. సహవాసము, దావీదు కూడా దేవుని బిడ్డలారా హెబ్రోనుకి ఎప్పుడైతే వచ్చాడో ఆ 7.5 సంవత్సరాలు ఇంకెక్కడ పడలేదు. కానీ యెరూషలేములో ఎప్పుడైతే ఉన్నాడో 33.5 సంవత్సరాలు శోధనలు, బలహీనతలు. కానీ హెబ్రోన్ అనగా సహవాసము. ఈరోజు సహవాసం మనకు ఉండాలి. ఇందులోనే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ దినము వచ్చుచుండగా మీరు ఆగిపోకుండా ప్రతిదినము ఇంటింటా కూడుకొని మీరు ఆ దినము సమీపించుచుండగా మీరు సహవాసములో ఉండండి. సహవాసములో మనం ఉండాలి, ఫెలోషిప్లో ఉండాలి. దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో మనం ఉంటే మనకి మంచిది. మరి ఆ రోజుల్లో యోసేపుకి ఏ సహవాసము లేదు. ఆ రోజుల్లో దానియేలు ఆ యొక్క అన్య దేశాల్లో ఉన్నారండి. కానీ వారు ఒంటరిగా దానియేలు కంటే మేషక్ షద్రక్ అబేద్దుగా ఉన్నారు. మరి యోసేపుకి ఎవరున్నారు? ఎవరు లేరు ఐగుప్తు దేశంలో. చెప్పుకోవటానికి, నేర్చుకోవటానికి, ఆ మనసులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పంచుకోవటానికి దేవుడి ఆత్మ తప్ప, దేవుని సంగమా. కానీ ఆ పరిస్థితుల్లో ఆయన పడిపోలేదు. ఈరోజు మన జీవితంలో మన సాధకాన్ని బట్టే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. కొన్నిసార్లు సహవాసం లేకపోయినా చెరసాలు ఇప్పుడు వేయబడుతున్నారు, తరమబడుతూ ఉన్నారు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతుండగా వారు అరణ్యములో, కొండ గుహల్లో, భయంకరమైనటువంటి ఆ లోయల్లో వారు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఈరోజు జ్ఞానేంద్రియాలు ఎటువంటి సాధకము, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయబడుతూ ఉన్నాయి. నేను ఈ లేఖనాలు బట్టి చాలా సిగ్గుపడుతూ ఉన్నాను, చాలా నేర్చుకుంటూ ఉన్నాను, సరి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా 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 రాకడ సమీపిస్తూ ఉంటుండగా సహవాసము లేని కాలాలు ఇవి. పరిశుద్ధులు మనకి దూరం అయిపోతున్న సందర్భాలు, నీతిమంతులు ఎత్తబడుతున్న పరిస్థితులు, మన ముందే కొనిపోతున్నటువంటి సందర్భాలు, వారి యాత్ర ముగిస్తున్న పరిస్థితులు. మనము ఒకరికొకరు హెచ్చరించుకుంటే, ఒకరికొకరు సరి చేసుకుంటే, ఒకరికొకరు గద్దించుకుంటుంటే, దేవుని వాక్యానుసారంగా దేవుని ఆత్మ సంబంధమైన ప్రేమను కనపరుస్తున్న ఆ యొక్క ఆ ఫెలోషిప్లో ఉన్నప్పుడు అది ఎంతో ధన్యత అండి. గతకాలంలో ఈ ఫెలోషిప్లో ఆత్మీయ అన్నలతో, ఆత్మీయ తమ్ముళ్ళతో, ఆత్మీయ నాయకులతో, ఆత్మీయ గొప్ప గొప్ప బోధకులతో గడిపినప్పుడు, రే తమ్ముడు ఇలా ఉండాలి అన్నప్పుడు ఆ యొక్క వారితో ఉన్నటువంటి ఆ దినాలు నిజంగా 3 రోజులు నెలకు గడిపితే మిగిలి 27 రోజులు కూడా అవి బోధిస్తుండేవి. మరి పరిశుద్ధ గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు నేరుగా ప్రభు ఆత్మే మనల్ని ఇంకా ఎంతగానో సరిచేయటానికి అద్భుతమైనటువంటి అవకాశము. కాబట్టి మనము మేలులు, ఎటువంటి మేలులు? మందిరము నిమిత్తము మేలు చే ప్రయత్నిస్తానని దావీదు అంటున్నాడు. ఇక్కడేమో ప్రభువు ఈ మేలులు, నీ దేహములో అవయవాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగివేయడం అంటే అవేటి? మనము దేవుని ఖండించడం కాదు, దేవుని బిడ్డ కట్ చేయడం కాదండి. అవి ఆ యొక్క కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాని నుంచి నువ్వు ఆ మార్గం నుంచి మల్లుకో. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ నోరు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ అవయవాలు ఏది నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంది? ఫోన్లు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? స్నేహాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? ఏది నిన్ను అభ్యంతరపరుస్తూ ఉందో నిన్ను నువ్వు పరిశీలించుకో, దాని నుండి తప్పించుకో. నీకు మేలు ఏదో ఎవరు ఇస్తే అది మేలు కాదు. ఈరోజు ఇటువంటి ఆత్మ సంబంధమైన మేలులు నువ్వు తెలుసుకోవాలని, నేను తెలుసుకోవాలని, మనం అందరం తెలుసుకొని అసలైనటువంటి మేలులు నరకముల నుంచి లాగే, పాపం నుంచి, దుష్టత్వం నుంచి విడిపించే ఇటువంటి మేలు ఎప్పుడైనా చేస్తూ ఉన్నావా? అట్టి మేలు మనం చేసేవారిగా మనం బ్రతకాలి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ఆత్మ మేలులు ఇంకా మనం పొందాలి, ఇతరులకు పంచాలి. అట్టి కృప ఈ 2025 సంవత్సరం ఈ యొక్క 9వ నెల ఈ యొక్క 3వ తారీఖున దేవుడు మిమ్మల్ని దీవించి మనందరిని దీవించి నడిపించును గాక. ఆమేన్.